వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఎకానమీ సిలబస్లో భాగంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముఖ్యంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో పొందుపరిచిన సిలబస్ ఆధారంగా చూస్తే ఎకానమీలో తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఎవ్రీ ఇయర్ తెలంగాణ ఎకానమీకి సంబంధించిన అప్డేట్ ఎకానమీ కరెంట్ ఎకానమీ ఎంతవరకు మారుతుంది అంటే దాదాపు 60% ఎకానమీ అనేది ఏ ఇయర్కి ఆ ఇయర్కి అనుగుణంగా మారడం జరుగుతుంది. మనకి సిలబస్లో పొందుపరిచిన అంశాల ఆధారంగా చూస్తే స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ సిలబస్లో పొందుపరిచిన ఈ అంశం మనకి మారదు, దీనికి అప్డేట్ ఏముండదు. ఎందుకు అని అంటే 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయాల గురించి ఉంటాయి దాంట్లో. అదేవిధంగా ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు కూడా సిలబస్లో పొందుపరిచిన భూ సంస్కరణలు కూడా మారవు. ఏదైనా కొత్త అంశం ఏమైనా ఉంటే ROR యాక్ట్ 2024, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2024 అంశం ఒకటే యాడ్ అవుతుంది దాంట్లో భూ సంస్కరణలో. నెక్స్ట్ అంశము అదేవిధంగా డెమోగ్రఫిక్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈ డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలు ప్రామాణికంగా ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసే తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ కానీ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ను బేస్ చేసుకొని ఉన్నాయి డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలు. వాటి గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ అంశం ఏంటిది? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో రీసెంట్గా అంటే 2023-24లో నిర్వహించిన ఏ ఎగ్జామ్ పేపర్ అయినా తీసుకోండి, టీజీపీఎస్సీ 2023 వరకు, టీఎస్పీఎస్సీ 2024లో టీజీపీఎస్సీ, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్సీ నిర్వహించిన ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, గ్రూప్ 1 ప్రిలిమినరీ కానీ, గ్రూప్ 4 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ, ఏడబ్ల్యూ ఎగ్జామ్ కానీ, అగ్రికల్చర్కి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్లో తెలంగాణ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వచ్చినాయి అంటే అవి కరెంట్ ఎకానమీ పైన క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన క్వశ్చన్స్, గ్రూప్ 3 ఎగ్జామ్లో అడిగిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన ప్రశ్నలు, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్కి సంబంధించిన ప్రశ్నలు. అంటే 70% వెయిటేజ్ అనేది కరెంట్ ఎకానమీకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కరెంట్ ఎకానమీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసే డాక్యుమెంట్సే. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు విడుదల చేసే తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ కానీ, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ, వీటిని ప్రామాణికంగా చేసుకొని మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది. క్వశ్చన్లో డైరెక్ట్ అడగడమే మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని క్వశ్చనే రావడం జరుగుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ అనేది మనం తెలంగాణ ఎకానమీ సిలబస్ అంటున్నాం. అగ్రికల్చర్ యొక్క జిఎస్డిపిలో అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, తెలంగాణ జిఎస్డిపికి అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, కరెంటు ప్రైజెస్ ప్రకారం అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత. అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ అంటున్నాం, వ్యవసాయము దాని అనుబంధ రంగాలు అంటున్నాం కదా. వ్యవసాయము దాని అనుబంధ రంగాలు అంటే ఏమేమి ఉంటాయి? పంటలు, పశు సంపద, మత్స్య సంపద, అడవులు మరియు కలప. అయితే ఈ 4 అనుబంధ రంగాలలో ఒక్కొక్క దాని కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ సెక్టార్కి ఏ విధంగా ఉంది, పశు సంపద కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ సెక్టార్కి ఏ విధంగా ఉంది, లేదా పశు సంపద యొక్క కాంట్రిబ్యూషన్ అది మొత్తం తెలంగాణ జిఎస్డిపిలో ఎంత శాతం. ఈ 3 ప్రామాణికమైన డాక్యుమెంట్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో మనకి ఏ డేటా ఇచ్చిరండి? 2021-22 నుంచి 2023-24 వరకు. మళ్ళీ చెప్తున్నా,
తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను రిలీజ్ చేసింది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు విడుదల చేశారు. వీరు విడుదల చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో తెలంగాణ రాష్ట్రంలో 2021-22 నుంచి 2023-24 వరకు జరిగిన అగ్రికల్చర్ సెక్టార్లో ఇలాంటి పురోగతి ఉంది, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ యొక్క పురోగతి ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం విలువలు ఏ విధంగా, కరెంటు ప్రైజెస్ ప్రకారం విలువలు ఏ విధంగా, వీటికి సంబంధించిన వివరాలు 2021-22 నుంచి 2023-24 వరకు ఉన్నాయి. అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చింది 3-4 సంవత్సరాల వివరాలు మాత్రమే ఇచ్చారు. తెలంగాణలో సాధించిన పురోగతి ఏ విధంగా ఉందో వాటికి సంబంధించిన వివరాలు. మనకి టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ గ్రూప్ 3 ఎగ్జామ్ కానీ వాటి క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 నుంచి 2025 ప్రస్తుతానికి వరకు చూసుకున్నా, లేకుంటే ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఇయర్ వరకు 2024 వరకు చూసుకున్నా, మీరు పేపర్ కూడా చూడండి. 2016-17, 2018-19, 2020-21, 2023-24 ఒక 5 నుంచి 6 ప్రశ్నల యొక్క ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. ఏ విధంగా అంటే ఈ క్రింది ఏ సంవత్సరాలలో అత్యధిక వృద్ధి రేటు సాధించబడింది? ఆప్షన్ ఏ 2016-17, 2019-20, 2021-22, 2023-24. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిన డాటా ఏ ఇయర్ నుంచి ఉంది? 2021-22 నుంచి 2023-24 వరకు ఉంది. మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి? 2017-18, 2019-20, 2021-22, 2023-24. క్రింది ఏ సంవత్సరాలలో తెలంగాణ జిఎస్డిపి అత్యధిక గ్రోత్ రేట్ సాధించింది? లేదా క్రింది సంవత్సరాలలో వ్యవసాయ రంగంలో అత్యధిక వృద్ధి రేటు సాధించిన సంవత్సరాలు? ఇలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది మనకి. అంటే దీంట్లో మనకి ఇచ్చిన డాటా 2021-22 నుంచి 2023-24 వరకే ఉంది కదా. మరి మిగిలిన సమాచారం ఎక్కడ చదవాలి? తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అత్యంత ప్రామాణికమైన డాక్యుమెంట్ ఇది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కంటే కూడా అత్యంత ప్రామాణికమైనది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసే డాక్యుమెంట్ ఇది. రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024, దీనినే తెలుగులో తెలంగాణ ప్రగతి నివేదిక రిపోర్ట్ అంటారు. ఈ రిపోర్ట్ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు విడుదల చేయడం జరిగింది ఈ డాక్యుమెంట్ని. కానీ ఇది రిలీజ్ చేసిన 2-3 డేస్కే పబ్లిక్ డొమైన్ నుంచి, అనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తీసివేయడం జరిగింది. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి చేసి త్వరలో ఒక 1 వీక్లో మళ్ళీ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ను మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది. అంటే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఏ అంశాలు పొందుపరిచారు అంటే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతి ఏ విధంగా ఉంది, అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క పురోగతికి సంబంధించిన అన్ని అంశాలు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లు ఉంటాయి. కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి చదవాల్సిన ప్రథమ డాక్యుమెంటే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. దీంట్లో తెలంగాణ జోగ్రఫికల్ ప్రొఫైల్కి సంబంధించిన అంశాలు, అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన అంశాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలు, ఎకానమీకి సంబంధించిన అంశాలు, అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన అంశాలు, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన అంశాలు, వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన అంశాలు, ప్రతిదీ దీంట్లో ఉంటుంది. హెల్త్కి సంబంధించిన అంశాలు. మనం తెలంగాణ ఎకానమీ సిలబస్లో భాగంగా స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఇవి చదువుకుంటే అయిపోతుంది ఒకసారి. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్, దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2024 ఒకటే అని అంటున్నాం. తర్వాత డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటున్నాం కదా. ఏదైనా ఎకానమీ బుక్ తీసుకోండి. రీసెంట్గా మనకి టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో డెమోగ్రఫీకి సంబంధించిన ఒక ప్రశ్న ఏమని ఉంది అంటే 5 నుండి 9 సంవత్సరాల మధ్య కలిగిన వ్యక్తులు ఎంతమంది 2011 జనాభా లెక్కల ప్రకారం.
10 నుండి 14 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు ఎంతమంది? 25 నుండి 29 సంవత్సరాల మధ్య కలిగిన వ్యక్తులు ఎంతమంది? 50 నుండి 59 సంవత్సరాల మధ్య కలిగిన వ్యక్తులు ఎంతమంది? 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ఏజ్ గ్రూప్లలో ఎవరు ఎంతమంది ఉన్నారు? వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి, ఆరోహణ క్రమంలో అమర్చండి. ఇలాంటి ప్రశ్నలు వచ్చినాయి. ఈ డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలు, ఈ ప్రశ్న లాంటి అంశాలు ఎక్కడున్నాయి అంటే ఓన్లీ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లోనే ఉన్నాయి. అది ఎగ్జాంపుల్కి చూపిస్తాం మీకు. అంటే డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలు మొత్తం స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ని మనం అవపోసన పడితే, నీట్గా చదివితే సరిపోతుంది తెలంగాణ ఎకానమీకి. అదేవిధంగా ప్రభుత్వము 2021-22 నుంచి 2023-24 వరకు ఇచ్చింది డాటా. అదే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ను కూడా విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్లో 2014-15 నుండి 2023-24 వరకు, ఈ సంవత్సరం వరకు సంబంధించిన సమాచారం మొత్తం ఇచ్చారు. కరెంట్ ప్రైజెస్ ప్రకారం, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం జిఎస్డిపి విలువలు, గ్రోత్ రేట్స్, ప్రైమరీ సెక్టార్కి ఎంత గ్రోత్ రేట్ ఉంది, సెకండరీ సెక్టార్కి ఎంత గ్రోత్ రేట్ ఉంది, టెర్షియరీ సెక్టార్కి ఎంత గ్రోత్ రేట్ ఉంది, ప్రైమరీ సెక్టార్లో ఉండే అలైడ్ సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలను ఇచ్చారు. సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో అబ్స్ట్రాక్ట్లో లేకుండా ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఉన్న ప్రత్యేక అంశం ఏంటిది అని అంటే, కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014-15 నుంచి 2023-24 వరకు ఏ విధంగా ఉంది, కరెంట్ ప్రైజెస్ ప్రకారము, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం. యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్ అనేది 2014-15 నుంచి 2024 వరకు కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత. ఈ రెండు అంశాలు అగ్రికల్చర్ సెక్టార్లో, ఇండస్ట్రియల్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో 2014-15 నుంచి 2023-24 వరకు జరిగిన మొత్తం యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్లు, కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్లు ఇవ్వడం జరిగింది తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్లో. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మనకి ఎకానమీ బుక్కులు ఏ పబ్లికేషన్ అయినా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లకు సంబంధించిన అంశాలను తీసుకుంటారు, తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్కి సంబంధించిన అంశాలు తీసుకుంటారు, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ను ప్రామాణికంగా చేసుకొని బుక్స్ రాయడం జరుగుతుంది. కాబట్టి మనమే డైరెక్ట్గా ఈ డాక్యుమెంట్స్ని చదువుకొని ఆ బుక్స్ చదివితే బాగుంటుంది కదా. అవగాహన ఎక్కువగా, అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ దాంట్లో చదివితే అర్థమయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇక్కడ డయాగ్రమెటిక్ ఉంటాయి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను చదివే ముందు ఫస్ట్ చదవాల్సిన అంశమే అబ్స్ట్రాక్ట్ చదవాలి. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రగతి నివేదిక అట్లాస్ను ఫస్ట్ చదివి, ఇది చదివిన తర్వాతనే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వెళ్ళాలి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి పునాది లాంటిదే అబ్స్ట్రాక్ట్. ఈ అబ్స్ట్రాక్ట్ను చదువుకున్న తర్వాతనే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదువుకొని, ఈ రెండు అర్థమైన తర్వాత ఈ డాక్యుమెంట్ చూడాలి. పర్ క్యాపిటా ఇన్కమ్ 2023-24లో ఏ విధంగా ఉంది, 2014-15 నుంచి 2023-24 వరకు పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత, ఇవి తరచుగా అడుగుతున్న ప్రశ్నలు. వీటికి సంబంధించిన వివరాలు గ్లాన్స్ రిపోర్ట్లో ఉన్నాయి. ఫస్ట్ ఇది చదవడం నేర్చుకుంటే, ఇది అర్థమైతే ఈ రెండు డాక్యుమెంట్లు ఎంతసేపు కాదు. ఇది కూలంకషంగా ప్రతి పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకొని చదివితే దీనికి తీసుకున్నంత టైము సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తీసుకోదు. ఎందుకు అని అంటే దీంట్లో ఉన్న సమాచారమే దీంట్లో ఉంటుంది, కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి అంతే. అంటే ఇది చదివినము అని అంటే ఆల్మోస్ట్ 70% సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదివినట్టే. ఆ మిగిలిన 30% మనం దీంట్లో కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% సిలబస్ దీంట్లో మొత్తం కవర్ అయిపోతుంది. ఈ బుక్లో ఉన్నది ఎక్స్ట్రా అంశాలు ఏమేమి ఉన్నాయి వాటిని మాత్రమే చదవాలి. గ్లాన్స్ రిపోర్ట్లో సిలబస్లో ఇచ్చిన అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ కానీ,
ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్స్ కానీ వీటికి సంబంధించిన సిలబస్లో ఉన్న అంశాలు మొత్తం ఈ 3 డాక్యుమెంట్స్లో ఉంటాయి. తెలంగాణ ఎకానమీలో సిలబస్ మీరు ఒకసారి చూస్తే ఈ 3 డాక్యుమెంట్స్లో 80% సిలబస్ కవర్ అయిపోతుంది మనకి. థియరీ చదువుకొని ఎకానమీ వచ్చింది అనుకోవడం కన్నా కరెంట్ ఎకానమీలో ఏం చదవాలని నేర్చుకోవాలి. దీంట్లో థియరీ కూడా ఉంటుంది. టిఎస్ ఐపాస్ అంటే ఏంటిది, టిఎస్ ఐడియా అంటే ఏంటిది, వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది వీటిలో. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఎంతమందికి రీసెంట్గా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలాంటి వెసులుబాటులు ఇచ్చారు, ఈ రిపోర్ట్స్కి ఎన్ని పెట్టుబడులు పెట్టారు, ఇవన్నీ అవుట్లుక్లో ఉంటాయి. మనకి ప్రశ్నలు కూడా వీటిపైనే అడుగుతున్నారు. సిలబస్ని ఒకసారి చూడండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి వాటిని బేస్ చేసుకొని ఈ 3 పుస్తకాలను చదవాలని చెప్తున్నాను నేను. ఈ 3 డాక్యుమెంట్స్ చదివిన తర్వాత ఏ తెలంగాణ ఎకానమీ బుక్ అయినా చూడరు మీరు, చాలా సింపుల్గా అర్థమైపోతుంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిన 3 సంవత్సరాల డాటా, దీనిలో ఇచ్చిన 2014-15 నుంచి 2023-24కి సంబంధించిన సమాచారం, దీనిలో ఇచ్చిన యాన్యువల్ యావరేజ్ గ్రోత్ రేట్లు, కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్లు, ఇవి 3 కలిపి మనం సొంతంగా ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. ఎలాంటి ప్రశ్నలు వచ్చినా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది ఈ 3 డాక్యుమెంట్స్ని ప్రామాణికంగా తీసుకొని ఒక నోట్స్ తయారు చేస్తే. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అత్యంత ప్రామాణికమని ఎందుకు అంటున్నానంటే టీజీపీఎస్సి, ప్రస్తుతం టీజీపీఎస్సి 2023లో టీఎస్పీఎస్సిగా ఉండే. టీఎస్పీఎస్సి వారు నిర్వహించిన 2023 జూలైలో గ్రూప్ 4 ఎగ్జామ్లో తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీస్ ఎన్ని కలవు, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం అని క్వశ్చన్లోనే మెన్షన్ చేశాను. అంటే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ అండ్ జోగ్రఫికల్ ప్రొఫైల్ మొదటి చాప్టర్. అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రెవెన్యూ మండలాలు ఉన్నాయి, ఎన్ని రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని జిల్లా పరిషత్తులు ఉన్నాయి, ఎన్ని మండల ప్రజా పరిషత్తులు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మొత్తం అంశాలు అబ్స్ట్రాక్ట్లో ఉన్నాయి. రెవెన్యూ డివిజెస్, మండలాలు, అదేవిధంగా రెవెన్యూ విలేజెస్, పంచాయతీ విలేజెస్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, యాజ్ వెల్ యాజ్ ఇంక్లూడింగ్ లోకల్ గవర్నెన్స్ కూడా కలుపుకుంటే 32 జిల్లా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులు, 119 అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్, 17 పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీస్, ఇవి ఎన్నెన్ని ఉన్నాయి అవి చూసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ మనకి అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది గ్రూప్ 4లో. అదేవిధంగా 2024లో టీజీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2023 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎన్ని లక్షల కోట్లలో గలదు. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకొని గ్రూప్ 1 ప్రిలిమినరీలో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో కానీ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం అని ప్రశ్నలు వచ్చినాయి. కానీ ఆప్షన్లో ఉన్న 2014-15 కానీ 2016-17 కానీ 2019-20 కానీ 2023-24 ఈ 4 ఆప్షన్లలో 2023-24 సంబంధించిన సమాచారం మాత్రమే అవుట్లుక్లో ఉంది. మిగిలిన 3 ఆప్షన్స్కి సంబంధించిన సమాచారం ఎక్కడుంది? అబ్స్ట్రాక్ట్లోనే ఉన్నది. అందుకే అవుట్లుక్కి పునాదియే అబ్స్ట్రాక్ట్ అని చెప్తున్నా. దీనిలో మొత్తంగా 10-12 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 10-12 చాప్టర్స్ చూస్తే తెలంగాణ ఎకానమీ 80% కవర్ అయిపోతుంది మనకి. అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ,
మనకు సిలబస్లో పబ్లిక్ ఫైనాన్సెస్ కూడా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం యొక్క రుణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి రుణాలు ఎంత తీసుకుంటున్నాం, పన్నులు ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో పన్నులు ఏ విధంగా ఆదాయ రాబడి మార్గాల యొక్క వరుస క్రమాలను గుర్తించండి, స్టేట్ ఓన్ ట్యాక్స్ ద్వారా వస్తుందా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా వస్తుందా, పబ్లిక్ డెట్ ఏ విధంగా ఉంది. మనకు డైరెక్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో పబ్లిక్ ఫైనాన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించిన ఏ ఇయర్కి సంబంధించిన ఆ ఇయర్కి సంబంధించిన డాటాని డైరెక్ట్ మన క్వశ్చన్లో వస్తుంది. రుణాల రూపంలో ఎంత తీసుకుంటున్నాం, కార్పొరేషన్ రూపంలో ఎంత తీసుకుంటున్నాము, జిఎస్డిపిలో తెలంగాణ రాష్ట్రం యొక్క రుణం ఎంత శాతము, పన్నుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, పన్నేతర ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, మొత్తం వివరాలు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో పబ్లిక్ ఫైనాన్స్లో ఉంటాయి. మనకి తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్లో కూడా పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రెండు అర్థం కావాలంటే ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ చదవాలి, ఈ అంశాలపైన దృష్టి సాధించాలి. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చినాయి. ప్రస్తుతం మనం ఎలాంటి రిపోర్ట్స్ చదవాలి, నెక్స్ట్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ 3 డాక్యుమెంట్స్ చదివితే మనం సిద్ధంగా ఉంటాం. డైరెక్ట్ బుక్నే ప్రామాణికంగా చేసుకొని చదివితే అర్థం కాదు. ఈ రిపోర్ట్స్ని తరువుగా చదివితే మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇండస్ట్రీ సెక్టార్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ, అగ్రికల్చర్ సెక్టార్ కానీ, పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి కానీ, డెమోగ్రఫీకి సంబంధించి కానీ. డెమోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ అని అన్నా కదా, ఇక్కడ చూపిస్తాం. మనకి డైరెక్ట్ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో 5 to 9 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది, 10 to 14 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది, 15 to 19 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది, 40 to 44 ఇయర్స్ అంటే ఇట్లా ఇచ్చిర్రు ఈ ఆప్షన్స్. వీటిని బేస్ చేసుకొని డైరెక్ట్ ప్రశ్న వచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారము 5 నుండి 9 సంవత్సరాల మధ్య కలిగిన వ్యక్తులు ఎంతమంది, 10 నుండి 14 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు ఎంతమంది, అంటే ఈ ఏజ్ గ్యాప్లో ఎవరు ఎంతమంది ఎక్కువ కలరు, వాటి యొక్క ఆర్డర్ని మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఇది డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలలో 2011లో ఏజ్ వాళ్ళు అంటే 10 to 14 ఇయర్స్లో ఎంతమంది ఉన్నారు, 15 to 19 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు 15 to 19 ఇయర్స్ వాళ్ళు 10 to 14 ఇయర్స్ వాళ్ళకంటే తక్కువ ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. 3451 ఏమో 10 to 14 ఇయర్స్ వాళ్ళు, 15 to 19 ఇయర్స్ వాళ్ళు 3488 ఉన్నారు. అంటే ముందెవరు ఉండాలి, 15 to 19 ఇయర్స్ వాళ్ళు. ఈ ఆర్డర్ పెట్టమన్నారు, ఆరోహణ క్రమంలో అమర్చండి, ఎక్కువ నుంచి చిన్నగా. ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది, మనకి అబ్స్ట్రాక్ట్లోనే ఉన్నది. ఇది మనం ఏం చేయాలి, 2011 నుంచి ఏజ్ గ్రూపుల వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనమే ఒక 3 క్వశ్చన్స్ రాసి పెట్టుకోవాలి. ఇక ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఈ అంశాలు మనం చూసుకోవాలి అబ్స్ట్రాక్ట్లో. జాగ్రఫికల్ ప్రొఫైల్, ఇంకోటి ఏమంటున్నాను అంటే అడ్మినిస్ట్రేటివ్ అని అన్నాను, అగ్రికల్చర్ సెక్టార్ అన్నాను. 2024 నవంబర్ 18 నాడు నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్లో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి వరి యొక్క ఉత్పత్తి 1 హెక్టార్కి ఎంత, గోధుమ యొక్క ఉత్పత్తి హెక్టార్కు ఎంత, మొక్కజొన్న ఉత్పత్తి హెక్టార్కి ఎంత, డైరెక్ట్ డయాగ్రామ్ పైన క్వశ్చన్ అడిగారు. మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చిన డైరెక్ట్ డయాగ్రామ్ పైన ప్రశ్న రావడం జరిగింది. అది అబ్స్ట్రాక్ట్లో కూడా ఉంది. అంటే అబ్స్ట్రాక్ట్లో ఉన్న డయాగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి, చార్ట్స్ ఏ విధంగా ఇచ్చారు, వాటిని మనం నోట్స్ తయారు చేసుకోవాలి, క్వశ్చన్స్ రూపంలోకి మనమే మార్చుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే మనం బుక్ చదవాలి. మళ్ళీ సపరేట్ ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ తీసుకోవాలి. లేకుంటే ముందుగానే ఆ బుక్ తీసుకొని వాటితో పాటు ఈ డాక్యుమెంట్స్ కంపేర్ చేసుకుంటూ చదివితే తెలంగాణ ఎకానమీ చాలా సింపుల్గా అర్థమైపోతుంది. మీరే చూడండి, రీసెంట్గా జరిగిన ఏ ఎగ్జామ్లో కానీ, సిడిపిఓ కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎగ్జామ్స్లో కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రశ్నలు పడ్డాయి. అవి 2021-22 అని కాకుండా 2014-15 నుంచి అడగడం జరిగింది. అంటే అబ్స్ట్రాక్టే కదా ప్రామాణికం మనకి. అబ్స్ట్రాక్ట్ అంటేనే 2014-15 నుంచి 2000 ప్రస్తుతాని వరకు తెలంగాణ సాధించిన పురోగతి ఏ విధంగా ఉంది, ఏ రంగాలలో ఎంతెంత పురోగతి సాధించిన నివేదికనే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్. ఎకానమీలో తెలంగాణ ఎకానమీలో ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఈ 3 డాక్యుమెంట్స్ అనేది తప్పకుండా చదవాల్సిందే. మనం స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఒక్కొక్క చాప్టర్ గురించి వివరణ అనేది మనం మాట్లాడుకుందాం. తర్వాత సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒక 1 వీక్లో రావడం జరుగుతుంది.
వాటిలో అంశాలు ఏమేమి ఉన్నాయి, ఈ రెండు డాక్యుమెంట్స్లో కవర్ కాని అంశాలు ఉంటాయి కదా, ఈ రెండు డాక్యుమెంట్స్లో కవర్ కాని అంశాలు గ్లాన్స్ రిపీట్లు ఏమేమి ఉన్నాయి అవి కూడా చూద్దాం. కానీ ముందుగా నేను పదే పదే మీకు ఏం చెప్తున్నాను అంటే ఈ 3 డాక్యుమెంట్స్ అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగినాయి. ఇవి ఎగ్జామ్లో వీటి యొక్క ప్రాధాన్యత అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు చూడండి పేపర్స్, క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగిండు గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ, ఏడబ్ల్యూ ఎగ్జామ్ జిఎస్ పేపర్లో కానీ, ఏఈ ఎగ్జామ్ జిఎస్ పేపర్లో కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్ యొక్క జిఎస్ పేపర్లో కానీ, అదేవిధంగా సిడిపిఓ ఈఓ ఎగ్జామ్లో కానీ, డిఏఓ ఎగ్జామ్లో కానీ, ప్రతి ఎగ్జామ్ పేపర్ అంటే టెక్నికల్ ఎగ్జామ్ పేపర్లో జిఎస్ పేపర్లో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కానీ, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పైన ప్రశ్నలు తరచుగా అడిగారు. ఈ అన్ని అంశాలను బేస్ చేసుకొని ఈ 3 డాక్యుమెంట్స్ అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగిందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.